ఆ చిన్నతనంలో వాళ్ళతో మాట్లాడుతుంటే ఏముంది, కార్యాలయం పోవడం, కడుపు నీడ నీళ్లు తాగడం, మోకాళ్ళు డొక్కల్లోకి లాక్కొని పండుకోవడం, అట్లా ఆకలి అనేది రాకుండా చేసుకున్నాం మేము. ఆకలి కాకూడదు. ఆకలి అయితే ఏముంది, ఎవరింటికి పోవాలా? 60-70 ఏళ్ల క్రితం సమాజం కూడా ఆకలితోనే ఉంది. నేను నిర్మల్ జిల్లా ప్రచారంగా వచ్చినప్పుడు సోమేపల్లి సోమయ్య గారు నాకు ఉత్తరం రాశారు. ఏం రాశారో తెలుసా? ఇప్పుడు కూడా ఉంది నా దగ్గర. నీ ఒక నదీ తీర ప్రాంతం నుంచి మరొక నదీ తీరానికి వచ్చావు, పెన్నా నది, అది నెల్లూరు. ఒక నదీ తీరం నుంచి రెండో నదీ తీర ప్రాంతానికి వచ్చావు. నదీ తీర ప్రాంత ప్రజల మనసును అర్థం చేసుకుని ఆ సమాజంతో కలిసి పనిచేయి. మొదటి వాక్యం. రెండోది ఇంకొక పారాగ్రాఫ్. నేను కర్నూలుకి పోతూ ఉంటే పాలమూరు రైల్వే స్టేషన్లో నాకు అక్కడ స్వయంసేవకులు ఒక ఆకులో అన్నం కట్టి తీసుకొచ్చి ఇచ్చారు. ఒక పొట్లం, మన మోదుగాకులు తీసుకొస్తే ఆ పొట్లం విప్ప తీస్తే దాంట్లో అన్నము, ఎండుకారం, మిరప్పొడి ఉంది. ఈ ప్రాంతంలో ఉండే పేదరికాన్ని, ఇక్కడ జీవన విధానాన్ని అర్థం చేసుకుని నీ ఆరోగ్యానికి తగిన పథ్యాన్ని చెప్పుకుని నువ్వు సంఘపం చేయి చెప్పి నాకు సోమయ్య గారు ఉత్తరం రాశారు. సోమయ్య గారు అంటే అప్పటికి సంఘం వచ్చి 50-70 ఏళ్ళు అయిపోయిందిగా. 70 ఏళ్ళు అయిపోయింది అంటే 70 ఏళ్ల క్రితం సోమయ్య గారి సమాజాన్ని గురించి ఈ మాట రాస్తే, మరి డాక్టర్జీ పంపించిన ప్రచారకులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒక దత్తోపంతు ఠేంగ్డీజీ కావచ్చు, ఇంకొక యాదవరావుజీ కావచ్చు, ఇంకా శ్రీకృష్ణ మోతిలక్జీ కావచ్చు, కేశవ దీక్షిత్ గారు కావచ్చు, ఇట్లా బెంగాల్కి కావచ్చు, అస్సాం కావచ్చు, పంజాబ్ కావచ్చు, కేరళ కావచ్చు, వచ్చిన ప్రచారకులకి డాక్టర్జీ ఏం జాబు రాసి ఉంటారు? ఏం చెప్పగలరు? ఎక్కడన్నా భోజన వ్యవస్థ చేయగలరా? ఎక్కడన్నా ఒక ఇల్లు చూపించగలరా? ఏమీ లేదు, ఠికాణా లేదు, వెళ్ళిపోయారు. ఎందుకని? డాక్టర్జీ మాట అంతే. దశరథ మహారాజు మాట విని శ్రీరాముడు అలా అడవిలోకి వెళ్ళిపోయారు కదా, అది త్రేతాయుగం. కలియుగంలో నాగపూర్లో డాక్టర్జీ చెప్తే అలా వెళ్ళిపోయారు కొన్ని వందల మంది. ఎన్ని రామాయణాలు రాయాలా, ఎన్ని రామాయణాలు రాయాలా? ఆ సమాజంలో కలిసిపోయారు. తిన్నారా, తినలేదా, ఏమీ తెలియదు. ఈరోజు ఈ రూపాన్ని చూస్తున్నాం మనం. అంటే డాక్టర్జీ జీవితం ఎంత తపస్సంపన్నమైతే కాకపోతే, వారు ఎంత కారణ జన్ములు కాకపోతే, సమాజంలో ఉండేటువంటి ఆవశ్యకతను బట్టి ఒక వ్యక్తిత్వం వస్తుంది. వేలాది సంవత్సరాలు ఈ దేశంలో దళితులు పడిన బాధలకి పరిష్కారంగా ఒక డాక్టర్ అంబేద్కర్ గారు పుడతారు. వేల సంవత్సరాలు ఇబ్బంది పడితే ఒక శ్రీకృష్ణుడు వస్తాడు. వేల సంవత్సరాలు కొంత ఇబ్బంది పడితే శ్రీరాముడు వస్తాడు. అట్లా హిందూ సమాజం 1000 సంవత్సరాలు బానిసత్వం అనుభవిస్తే, ఈ దేశమే మొత్తం అతలాకుతలమైపోతే, ఈ దేశమే అస్తవ్యస్తమైపోతే, హిందూ సమాజం చెట్టుకొకరు పుట్టకొకరు పోతే, దాన్ని కలపడానికి డాక్టర్జీ వచ్చారు. సమాజంలో అలా వస్తుంది. ఈరోజు రేపు 24వ తేదీన మనం శ్రీరాముడిని ప్రతిష్ఠ చేసుకోబోతున్నాం. 22వ తేదీన శ్రీరాముని జన్మభూమిలో రాముల వారి ప్రతిష్ఠ జరుగుతోంది. అవునా? శ్రీరాముల వారు పట్టాభిషిక్తులైన ముందేమైంది? వాలిని చంపేశాడు, సుగ్రీవుడిని కూర్చోబెట్టాడు. రావణాసురుడు చంపేశాడు, విభీషణుడు కూర్చోబెట్టాడు. తర్వాత తాను వచ్చి కూర్చున్నాడు. అవునా? 800 సంవత్సరాలు ఈ దేశాన్ని బానిసత్వంతో పరిపాలించిన వాళ్ళు, దేవాలయాలు కూల్చిన వాళ్ళు, ఎయిర్పోర్ట్లో జోబిలో దేవుడు బొమ్మ ఉంటే తీసిపారేసిన ముస్లిం దేశాల్లో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఈ రోజున స్వామినారాయణ ట్రస్ట్ వాళ్ళు 500-600 కోట్లతో దేవాలయం కట్టిస్తే అక్కడ ముందు దేవుడు ప్రతిష్ఠ అయింది. అవునా? 200 సంవత్సరాలు ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన ఇంగ్లీష్ వాళ్ళు ఈ రోజున వాళ్ళ బకింగ్హామ్ ప్యాలెస్లో ఎవరున్నారు? దీపావళి రోజున పల్లెల్లో ప్రమిదల్లో దీపాలు పెట్టుకొచ్చి వాకిటి ముందు పేర్చి దీపావళి పండుగ చేసిన హిందూ మహిళ అక్కడ ఉందా లేదా? కాబట్టి 2వ పట్టాభిషేకం అయిందా లేదా? అక్కడ అయిందా? కాబట్టి ఇక్కడ హిందూ దేవాలయం వచ్చింది, అక్కడ హిందూ ప్రధాని వచ్చాడు. ఆ తర్వాతనే రాముడు ఇప్పుడు అయోధ్యలో వస్తున్నాడు. చరిత్ర తిరగబడుతుంది, కాలం మారుతుంది, తిరిగి అదే ధర్మం నిలబడుతుంది. ఆ నిలబెట్టడానికి కావలసినటువంటి పని 100 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఆయుర్దాయం 4 లక్షల సంవత్సరాలు, దానికి రెట్టింపు ద్వాపర, దానికి రెట్టింపు త్రేత, దానికి రెట్టింపు కృత. ఈ 4 యుగాలు కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక కనురెప్ప పాటు, ఒక రోజు కాదు, కనురెప్ప పాటు. కన్ను కొట్టి తీస్తే 4 యుగాలు అయిపోతాయి. అవునా? ఆ అనంతకాల ప్రవాహంలో ఈ 100 సంవత్సరాలు కూడా ఒక్క రోజుతో సమానం. ఇంతవరకు ఎవరెవరు వచ్చారు?
సాధారణంగా ఈ దేశం మీద దురాక్రమణ ప్రారంభమైన 1000 సంవత్సరాల్లో ప్రతి దగ్గర ప్రతిసారి ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరు ఎదుర్కొనే ధర్మాన్ని నిలబెట్టారు. ఒక వరుసలో చెప్పుకుంటూ వస్తే చంద్రగుప్తుడి దగ్గర నుంచి మొదలు పెడితే రంజిత్ సింగ్ కావచ్చు, గురు గోవింద్ సింగ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ తండ్రి గురు తేగ్ బహదూర్ కావచ్చు, రాణా ప్రతాప్ కావచ్చు, శివాజీ కావచ్చు, కృష్ణదేవరాయల వారు కావచ్చు, ఛత్రసాల్ కావచ్చు, లాచిత్ బర్ఫూకన్ కావచ్చు, ఇంకా అనేక మంది అసంఖ్యాకం వాళ్ళలో అందరూ వాళ్ళ సమయాల్లో వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు అప్పటికప్పుడు అక్కడికక్కడ చేయగలిగిన ప్రతిఘటన చేసి హిందూ సమాజాన్ని కాపాడింది సత్యం. కానీ మహాభారత యుద్ధం తర్వాత 5000 సంవత్సరాల చరిత్రలో మొత్తము భారతదేశంలో ఉండే ఇన్ని లక్షల గ్రామాలలో కులంతో కానీ, ప్రాంతంతో కానీ, చదువుతూ సంధ్యలతో కానీ, ఆర్థిక వ్యత్యాసాలతో కానీ, ఉన్నవాడు లేనివాడు ఇవి ఏవీ సంబంధం లేకుండా యావత్ భారతదేశంలో భారత్ మాతాకి జై అనిపించగలిగిన ఒకే ఒక్క మంత్రము, సంఘటనా మంత్రము చెప్తాం కదా మనం, సంఘే శక్తి కలో యుగే అని. కాబట్టి ఈ యుగానికి కావలసిన సంఘటన ఎందుకు? కృతత్రేత ద్వాపర యుగాల్లో సమాజం సంఘటితంగా ఉంది. రాక్షసులు కష్టపెట్టాడు, దేవుడు వచ్చి రాక్షసులు చంపేసి వెళ్ళిపోయారు, సమాజం బాగుంది. కలియుగంలో సమస్య ఏంటంటే సమాజమే. సమాజం విఘటితం అవుతుంది, సమాజంలో కలిసి ఉండే స్వభావం తగ్గిపోతుంది. ఇప్పుడే మననే సంఘచాలక్ గారు చాలా విషయాలు చెప్పారు. ఒకళ్ళకొకళ్ళకి పడదు, ఇంట్లో వాళ్ళకి పడదు, అత్తకి కోడలికి పడదు, తండ్రికి కొడుకు పడదు. అట్లా సమాజంలో ఎవరికి నలుగురు అన్నదమ్ములు ఉంటే వాళ్ళకి పడదు. నాకొద్దు అందరినీ దూరం చేసుకుంటాం. ఇది ఎక్కడా ఉండదు అనుకోకండి, ప్రతి దగ్గర ఇదే ఉంటుంది. విఘటన అనేది ఈ యుగ లక్షణం, విఘటన యుగ లక్షణం. కానీ సంఘటన మన మంత్రం. అందుకనే ఎటువంటి వాళ్ళని తీసుకొచ్చి చదువు సంధ్య లేని వాళ్ళు, ఎక్కడో మత్స్యకారులు, ఎక్కడో అడవుల్లో ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒకే తతిలో నిలబెట్టగలిగిన శక్తి కేవలం సంఘమే. 5000 సంవత్సరాల చరిత్రలో ప్రపంచంలో ఉండే హిందువులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి నిలబెట్టింది కేవలము రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఒక్కటే. దానికి కారణం డాక్టర్ హెడ్గేవార్ గారు. 5000 సంవత్సరాలు ఇటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళు లేరు. అసలు వాళ్ళు చేసిన పని తక్కువ కాదు, వాళ్ళు చేసిన పని త్యాగం, అసలు దానికి మనం వెలకట్టలేము. కానీ డాక్టర్జీ చాలా మౌనంగా, తాను ఎక్కడ కనపడకుండా ఇంత బృహత్తరమైనటువంటి సంఘటన నిర్మాణం చేశారు.